చంద్రబాబు అందర్నీ దొంగ అంటున్నారు కానీ ఆయనే అసలైన దొంగ అని వైసీపీ నేత సినీ నటుడు మోహన్ బాబు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొని ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 130 సీట్లు గెలిచి జగన్ సీఎం అవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజును, ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నికృష్టమైనటువంటి మానవుడు, అతనికి చెప్పడానికి అసలు నా మనసే ఒప్పుకోవడంత భయంకరమైనటువంటి మానవుడు నారా చంద్రబాబు నాయుడు. ఎంతసేపు మీరు చూడండి, 2-3 మాసాల నుంచి కూడా ఎంతసేపు జగన్ మంచివాడు కాదు, జగన్ మీద కేసులున్నాయి, జగన్ మంచివాడు కాదు అంటాడు. చంద్రబాబు దొంగ దొంగ దొంగ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చాలా మంచి కుటుంబం, మంచి కుటుంబం, మంచి కుటుంబం. రాబోయే మన ముఖ్యమంత్రి, ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయినటువంటి జగన్ 130 సీట్లతో ఆల్రెడీ గెలిచిపోయాడు, అతని ముఖ్యమంత్రి అయ్యాడు.